ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణకు కొత్త సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో సీఎం మార్పు పైన బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే తెలంగాణ ఇన్ఛార్జిను మార్చిందన్నారు. నెక్స్ట్ సీఎం రేవంత్ ను మార్చనుందని జోసెన్ చెప్పారు. కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు కాంగ్రెస్ హైకమాండ్ సీఎం ను మార్చాలన్న టాస్క్ ఇచ్చిందన్నారు. మిషన్ సీఎం చేంజ్ అనేటువంటి టాస్క్ను కాంగ్రెస్ నటరాజన్కు అప్పచెప్పిందన్నారు. తెలంగాణ క్యాబినెట్లో కలహాలు ఉన్నాయన్న వార్తలు కథలుగా వినిపిస్తున్నాయి. ఎవరికి వారే యమునా తీరం మాదిరిగా క్యాబినెట్ మంత్రులు వ్యవహారం సాగుతుందన్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆడబిడ్డల ఆశీర్వాదం కావాలని అడిగారన్నారు. సీఎంకు కావాల్సింది ఆడబిడ్డల ఆశీర్వాదం కాదన్నారు. ఢిల్లీలో నుంచి వచ్చిన మహిళా ఆశీర్వాదం ఆయనకు కావాలని ఎద్దేవా చేశారు. తన బతుకు ఆగంలో ఉందని సీఎం రేవంత్కు అర్థమైందన్నారు. మీనాక్షి నటరాజన్ దయాదాక్షిణ్యాల మీద సీఎం రేవంత్ కొనసాగుతుందన్నారు. నటరాజన్ సీఎంగా మార్చే గ్రౌండ్ ప్రిపరేషన్లో ఉందన్నారు. ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక్క మినిస్టర్ను కూడా సీఎం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ అనేది చూస్తుందన్నారు. ప్రతి విషయంలో సీఎం రేవంత్కి మంత్రికి ఉత్తమ్ కుమార్ ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నారు. ఎక్కడ జరిగితే ప్రతి అంశాన్ని ఢిల్లీకి చేరవేసేది ఉత్తమేనని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇక రేవంత్కు రాహుల్ గాంధీకి అపాయింట్మెంట్ దొరకకపోవడంలో ఉత్తమ్ కీలక పాత్ర పోషిస్తున్నారని టాక్ నడుస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు ఏలేటి. ఇక మున్షి స్థానంలో నటరాజన్ ఇన్ఛార్జిగా రావడం మాస్టర్ ప్లాన్ వేసింది ఉత్తమేనన్నారు. పాత ఇన్ఛార్జ్ రేవంత్కు అనుకూలంగా ఉందని హైకమాండ్కు ఉత్తమ్ కంప్లైంట్ చేశారన్నారు. సో మొత్తానికి రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. తొందరలోనే మార్పు అయితే ఉండబోతున్నట్లు అప్డేట్ అయితే మరి రాష్ట్ర రాజకీయంలో